అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ అధికారులు ఉన్న తర్వాత ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ప్రస్తుతం అజ్ఞాతులు ఉన్నారు. ఆయన కూడా నియోజకవర్గానికి వచ్చి దాదాపు 2 నెలల పైగా వెళ్ళిపోతుంది. కౌంటింగ్ తర్వాత ఒక్కరోజు మాత్రమే ఆయన ఇక్కడ ఉన్నారు. తర్వాత ఆయన గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనబడలేదు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి కేసులు ప్రస్తుతం హైకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన అయితే అందుబాటులో లేరు. ఒకసారి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నివాసం వద్ద ఎమ్మెల్యేలు వాళ్ళంతా కోలాహలం ఉండేది. ఆయన కలవడానికి కార్యకర్తలు వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి అయితే గతంలో ఉండేది. ప్రస్తుతం నేను గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీ నివాసం వద్ద ఉన్నాము. ఇదే అపార్ట్మెంట్లో పైన మీకు కనబడుతున్నటువంటి ఆ ఫ్లోర్లోనే ఆయన ఉండేవాళ్ళు. అక్కడ పైన మీకు కనబడుతున్నటువంటి రేకుల షెడ్డులోనే పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా చూసుకునేవాళ్ళు. ఇక్కడ కలవడానికి కానీ, నేతలను కలవడానికి కానీ, కార్యకర్తలు కలవడానికి పైన ఉన్నటువంటి పై ఫ్లోర్లో ఉన్నటువంటి రేకుల షెడ్డు చూస్తున్నాం మనం. పైన ఉన్నటువంటి దాంట్లోనే ఆయన తన కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించేవాళ్ళు. నివాసం కూడా ఇదే అపార్ట్మెంట్లో ఆయన నివాసం ఉండేవాళ్ళు. తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత 2024 ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత ఒకరోజు మాత్రమే ఆయన ఇక్కడ ఉన్నారు. తర్వాత ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉండట్లేదని తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక లోపల ఆయన కార్లు కూడా మొత్తం కూడా పట్టాలు కప్పేసి లోపల మనకి కనబడుతూ ఉన్నాయి. ఆ కార్లన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. ఆయనకు సంబంధించిన వెహికల్స్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం అందుబాటులో లేరు. ఒకప్పుడు ఇదే అపార్ట్మెంట్ వద్ద కోలాహల వాతావరణం మనకు కనబడేది. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక విమర్శలు తెలుగుదేశం పార్టీ మీద కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కానీ చాలా విమర్శలు చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అటు గుడివాడలో కానీ, ఇప్పుడు గన్నవరంలో కానీ వంశీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు. ప్రస్తుతం ఒకసారి మనం చూస్తే కనుక గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులకు సంబంధించినటువంటి బారికేడ్స్ కూడా ఇక్కడ పెట్టేవాళ్ళు. తాకిడి ఆ విధంగా ఉండేది. నిత్యం కార్యకర్తలతో, నేతలతో ఇక్కడ హడావిడిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎలాంటి హడావిడి అయితే గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసం వద్ద లేదని చెప్పాలి. ఒకప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి వంశీ ఫైర్ బ్రాండ్గా పేరుంది. పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా లోకేష్కు సంబంధించి కానీ, లేకపోతే భువనేశ్వర్ సంబంధించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో చేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ వీళ్ళంతా కూడా ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఉంటారా లేదా అనే ఒక అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భంలో వాళ్ళు చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ ఓడినా గెలిచిన నియోజకవర్గంలో ఉంటామంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా నియోజకవర్గాలు అందుబాటులో లేకపోవడంతో పాటు అసలు సొంత అంటే వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఉండడం లేని పరిస్థితి అయితే ఎదురైందని చెప్పాలి. ప్రస్తుతం దాదాపు ఎన్నికలైపోయి కౌంటింగ్ జరిగి దాదాపు 3 నెలలు గడుస్తున్న 3వ నెల నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళు అందుబాటులో లేరని చెప్పాలి. గన్నవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన విషయంలో అటు తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి కేసుతో పాటు ఇతర కేసుల్లో కూడా ఆయన కీలకంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన కోసం గాలిస్తున్న నేపథ్యం కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యామిలీని కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ వల్లభనేని వంశీ అందుబాటులో లేరు. అసలు నియోజకవర్గానికి రావట్లేదని చెప్పాలి. దీనిపైన కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ రోజు ఛాలెంజ్లు, అదేవిధంగా సవాళ్లు విసిరారు. ఎక్కడికి వెళ్ళడం, ఎందుకు పారిపోతాం, నియోజకవర్గంలో ఉంటాం, అధికారం కోల్పోయినా భయపడేది లేదు, ఇక్కడే ఉంటామని ఛాలెంజ్ చేసినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అనే ప్రశ్నలు టీడీపీ నేతలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే గన్నవరంలో ఇక్కడ వల్లభనేని వంశీ, గుడివాడలో కొడాలి నాని ఇద్దరు కూడా అందుబాటులో లేరు. దాదాపు 3 నెలలుగా వాళ్ళు నియోజకవర్గానికి రావట్లేదు. పూర్తిగా కొడాలి నాని హైదరాబాద్లో ఉంటే వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకప్పుడు ఇటు వల్లభనేని వంశీ నివాసం వద్ద కానీ, గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కానీ ఎప్పుడు కోలాహల వాతావరణం ఉండేది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసలు కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఎవరు కూడా ఆ ఇంటి మొహం కూడా చూడని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ఆర్టీవీ, గన్నవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.